12 జ్యోతిర్లింగాలని మీరు ఒకే చోట దర్శించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి అయితే వెళ్లాల్సిందే. దీనికోసం నేనైతే టెక్కల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాపు గోదాయి వలస అనే గ్రామంలో ఉన్న ఈ శివ సన్నిధి క్షేత్రానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయంలో మన దేశంలోని తమిళనాడు నుంచి కేదార్నాథ్ వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలను కూడా ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి కారణం దేశంలోని 12 జ్యోతిర్లింగాలని దర్శించుకునే భాగ్యం అందరికీ వీలు కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు దర్శించుకునే విధంగా ఈ 12 జ్యోతిర్లింగాల్ని ఒకే చోట నిర్మించామని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. జ్యోతిర్లింగం అనగా సంస్కృత భాషలో కాంతి స్తంభం అని అర్థం. అనగా శివుణ్ణి ఆరాధించే ప్రదేశాలకు ఇది సంకేతం. ఈ శివ సన్నిధి క్షేత్రంలో గర్భగుడిలో ఉన్న శివునిపై శివకోటి శివలింగం అని రాయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కోటి శివనామాలు కలిగిన బుక్కుని భూమిలో ఉంచి దానిపై విగ్రహం ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే మహానంది కొమ్ముల నుంచి శివుడు కనిపించేలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న వాటర్ టెక్నాలజీ గురించి నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఈ కాపు గోదాయి వలస గ్రామంలో ఉన్న ఈ శివ సన్నిధి క్షేత్రంలో ప్రతి సోమవారం కూడా పూజలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వెళ్ళని వారు ఉంటే ఈ క్షేత్రాన్ని ఒక్కసారి విజిట్ చేసేయండి. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం.